నమస్సుమాంజలి. ఈరోజు నేను ఆయకూడం చేశాను. ఆయకూడం అంటే అది మనకి ఒక టిఫిన్ ఐటెం. అయితే అది చాలా హెల్దీ ఫుడ్. అది మెయిన్గా బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ మనకి ఎనర్జీని త్వరగా ఇవ్వడానికి కానీ ఈ ఆయకూడం అనేది అయితే బాగా యూస్ అవుతుంది. ఎలా అంటే మనం ఉట్టి మినపప్పుని నానబెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని దాన్ని మాత్రమే మనం ఒక లేయర్ లాగా వేసి ఉడికించి ఆవిరి మీద ఉడికించి చేస్తాం కాబట్టి ఇది అంత హెల్దీ అన్నమాట. ఇది మనం ఈ పిండిని ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని అది ఆవిరి రావడం కోసం ఆ వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత వచ్చే ఆ ఆవిరితో ఆ క్లాత్లో పైన ఉన్నటువంటి ఈ లేయర్ ఏదైతే ఉందో ఈ పిండి యొక్క లేయర్ని చక్కగా ఉడికిపిస్తుంది. అలా ఉడికించడం కారణంగా మనం ఇక్కడ ఎక్కడ ఆయిల్ వాడే పని ఉండదు. తర్వాత ఆవిరితో మాత్రమే ఉడకడం వల్ల కూడా ఇది హెల్దీ ఫుడ్ అయిందనమాట. నేను దీన్ని ఎలా వేయాలో చూస్తున్నారు కదా, చూపిస్తున్నాను. అలా అన్నమాట. దీనికి సపరేట్ పాత్రలు కూడా ఉంటాయి, బట్ నా దగ్గర అది లేదు. కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో అడుగున వాటర్ పోసి ఇలా తడిపిన క్లాత్ని, వైట్ క్లాత్ కానీ మనం మంచి క్లాత్ ఏదైనా మంచిగా ఇట్లాగా చేసి దాని మీద ఈ పిండి లేయర్ని అయితే వేసుకొని ప్లేట్ మూత పెట్టేసుకొని ఉడికిపించుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టేస్ట్ విషయానికి వచ్చేసరికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా అంటే ఇది ప్లేట్ పెట్టి ఉడికిపిస్తున్నాం కదా, అయితే దీనిని రెండు వైపులా ఉడికించుకోవాలి. రెండు వైపులా ఉడికించుకున్న తర్వాత బాగా ఉడికింది, కుక్ అయింది అనేది మనకి తెలియాలి అంటే ఒక గరిటెతో గుచ్చి అలా చేస్తే కనుక ఆ గరిటెకి ఏమి అంటకుండా అట్లా ఉంది అంటే అప్పుడు చాలా బాగా వస్తుంది. దీన్ని ఒకసారి మళ్ళీ తిరగవేయాలి కూడా. మనకి గరిటెకి అంటుకోవట్లేదు చూస్తారా, అందుకు బాగా కుక్ అయిందన్నమాట. దాన్ని ఇంకో వైపు కూడా రొటేట్ చేసుకుని మూత పెట్టుకున్నాము అంటే ఇంకొంచెం సేపట్లో మనకి ఆవిరి కుటుంబం అనేది అయితే రెడీ అయిపోతుంది. కాబట్టి చాలా చక్కని హెల్దీ టిఫిన్ రెసిపీ ఇది. కాబట్టి మీ అందరూ ఇది కనీసం వారంలో ఒక 2 టైమ్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేస్తే చాలా హెల్దీగా ఉండొచ్చు. నేను వీక్లీ 2 టైమ్స్ కంపల్సరీ ఈ ఆయకూడాన్ని అయితే వేస్తానన్నమాట. ఇది ఒక డిష్లోకి తీసేసుకున్న తర్వాత దానిలో మనం ఎలా చేయాలి అని నేను చెప్తాను. దాన్ని డైరెక్ట్గా అలా తినకుండా దానిలోకి చిన్న పీసెస్గా నేను కట్ చేసేసి ఆవిరి కూడా అలాగే తినాలి అని కాకుండా షుగర్, నెయ్యి కంపల్సరీ అయితే వేయాల్సి ఉంటుంది. దీనికి వీలైనంత వరకు షుగర్ తగ్గించడానికి ట్రై చేయాలి, బట్ తప్పదు. ఎందుకనంటే దీనిలో ఓన్లీ మినపరుబ్బు మాత్రమే ఉంటుంది, సాల్ట్ మిక్స్ చేసి మాత్రమే గ్రైండ్ చేస్తాము. కాబట్టి వేరే డిఫరెంట్ టేస్ట్ అయితే రాదు. కాబట్టి మనం కంపల్సరీ షుగర్ తప్పకుండా వాడాల్సి ఉంటుంది. కొంచెం కొంచెంగా వేస్తున్నాము, కానీ షుగర్ వాడడం అయితే కామన్గా కావాల్సి వస్తుంది. దీన్ని షుగర్ వేసేసి పీసెస్గా చిన్నగా కట్ చేసేస్తే నెయ్యి కూడా వేసేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేడివేడిగా ఉంటుంది కదా, ఇప్పుడు కట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్మూత్గా దీన్ని కట్ చేసేసుకుంటే చిన్న పీసెస్ కింద షుగరు, నెయ్యి వేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది. కానీ నెయ్యి వల్ల మంచి టేస్ట్ వస్తుంది, చాలా తినడానికి ఈజీగా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నెయ్యి కూడా బాగా వేసేసి షుగరు, నెయ్యి ఈ పీసెస్ని ఇలా ఫోర్క్తో తినడానికి మనం రెడీ చేసుకుంటే చాలా చక్కగా ఈజీగా తినొచ్చు అన్నమాట. కానీ ఈ ఆయకూడానికి కొంచెం నెయ్యి కూడా ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుందన్నమాట. మరి తప్పకుండా నెయ్యి మాత్రం
ఎక్కువ క్వాంటిటీలోనే వేయాల్సి వస్తుంది. చూసారు కదా ఎలా పీసెస్ని నేను ఇలా కట్ చేయాల్సి వచ్చిందో. మంచిగా పీసెస్ కూడా బాగానే వచ్చాయి. ఆ పీసెస్ని మనం ఫోర్క్తో ఈజీగా తినడానికి బాగుంటాయి. నెయ్యి అయితే ఎక్కువే పడుతుంది, అందుకే కొంచెం వేసుకున్నాను. అది బాగా వేడిగా ఉండడం వల్ల ఆ నెయ్యి కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది. నేను దీనికోసం ఆవు నెయ్యి వాడుతున్నాను, కానీ నార్మల్ ఏ నెయ్యి అయినా వాడచ్చు. నెయ్యి అనేది మాత్రం కంపల్సరీ. థ్యాంక్ యూ.